వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గీతా కార్మికులకు సేఫ్టీ కిట్స్లను పంపిణీ చేసిన సబితా ఇంద్రారెడ్డి. డయేరియా నివారణకు శాశ్వత పరిష్కారం కావాలి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. చంద్రబాబు నాయుడుపై సీరియస్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వీరశైవ లింగాయతులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన ప్రతినిధులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ శ్రీ జె బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున కర్నూలు 4వ పట్టణ సిఐ మధుసూదన్ గౌడ్ తన పరిధిలోని షరీన్ నగర్లో మహానాకబందీ నిర్వహించారు. ఈ నాకబందీలో 6 మంది సిఐలు, 6 మంది ఎస్ఐలు, 60 మంది పోలీసులు పాల్గొన్నారు. రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో దాడులు నిర్వహించారు. 7 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేశారు. కర్నూలులోని షరీన్ నగర్లో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 15 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ, కర్నూలు పట్టణంలో రాత్రి పగలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. స్పేర్ చేసే ప్రసక్తే లేదు. రాత్రిళ్ళు చెక్ చేస్తాము, పగలు చెక్ చేస్తాము. మొత్తం ఎక్కడ ఏ విధమైన దౌర్జన్యాలు కానీ ఇంకోటి జరిగినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే పర్టికులర్గా మీరు చేస్తారని కాదు, చేయబోతుంది, లేకపోతే మిమ్మల్ని ఎవరో చేస్తారని కాదు. బట్ అందరికీ తెలాలి ఈ విషయం. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినారా మొత్తం. స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ బి నవ్య. అమౌంట్ వచ్చి సత్కరించవలసిందిగా కోరుతుంది సార్. ఓకే సార్. मुख्य प्रयोग समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें. పోలీస్ జీవ మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. పోలీస్ అమరవీరులను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుంటూ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటున్నాం. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడం మరియు వారి కష్టాలకు అండగా నిలబడుతున్నాం. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తూ అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం. కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం ఇదే స్ఫూర్తి ధైర్యంతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలుపుకుంటున్నాం. 1/9/2023 నుంచి 31/8/2024 నాటికి దేశవ్యాప్తంగా 216 మంది పోలీసులు వీరమరణం పొందినారు. దేశ రక్షణ, శాంతి భద్రతలు కాపాడేది serving our communities with unwavering dedication and unparalleled courage. Their dedication and resilience serve as an enduring source of inspiration to all of us. They faced challenges that tested their strength and character, yet they preserved, reminding us of the power of unity and purpose. Every year on this day, that is 21st day of October, we remember and honor the bravery, patriotism and loyalty of police officers who have lost their lives
were protecting us. They were not just names on a roll call. They were sons, daughters, mothers, fathers, friends and community members. Their commitment to justice and safety exemplifies the highest ideals of public service. Their job is not just about enforcing laws, it's about building trust, fostering community relationships and embodying సహాయం అందరికీ ఇందుకు మనం కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి అమరవీరులందరికీ కూడా జోహార్ అర్పిస్తున్నాం. జై హింద్. अब्दुल रजाक सरकार कांस्टेबल मिंटू राय अदिल क्लान कफा बिहार सब इंस्पेक्टर सौतीबा कुमारी राम भजन सिंह कामा चौधरी प्रभात रंजन विजय कुमार चौहान देवनाथ राम हवलदार हरेंद्र कुमार सिंह कुमार महतो दिग्विजय कुमार सुधीर कुमार दीपिक कुमार सिंह विजय कुमार छत्तीसगढ़ कंपनी कमांडर तेजराम बहुराय असिस्टेंट सब इंस्पेक्टर सामरू तेलान हेड कांस्टेबल सूरी लक्ष्मण अरविंद एक्का जोगराज शर्मा झारखंड हवलदार चौहान हेमांबरम कांस्टेबल सिकंदर सिंह सुकन राम संजीव कुमार सीपीसी महेश एसआरएससी विठल गढ़वन देरला सीपीओ अजय कुमार मध्य प्रदेश महेंद्र बागरी असिस्टेंट सब इंस्पेक्टर गोविंद सिंह चौहान कैलाश चंद्र शर्मा नरेश कुमार शर्मा संतोष कुमार सिंह असिस्टेंट सब इंस्पेक्टर महाराज सिंह संजय पांडे हेड कांस्टेबल शिवलाल कोल श्रवण कुमार रॉय राकेश कुमार విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని గుర్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన, డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్, రక్షిత మంచినీటి పథకం పంపింగ్ హౌస్ పరిశీలన, నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచినీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం. మరోవైపు హడావిడిగా సాగిన పవన్ కళ్యాణ్ పర్యటన, అభిమానుల హడావిడి, పోలీసులు ఓవర్ యాక్షన్తో ముగిసిన పవన్ పర్యటన, లోకల్ ఎమ్మెల్యేలను కూడా సెక్యూరిటీ కల్పించలేకపోయిన జిల్లా పోలీస్ యంత్రాంగం, చిరుపుల్లేపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఎస్ కోట ఎమ్మెల్యేలను పక్కకు నెట్టేసిన పోలీసులు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను సైతం లెక్క చేయని పోలీసులు. ఇటీవల పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న శ్రీను కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోద్ హుసేన్ నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని కొండాపురం గ్రామ శివార్ మేకల తండాలను సందర్శించి శ్రీను కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీను చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐ సిఐల నిర్లక్ష్యం కారణంగానే శ్రీను మృతి చెందాడని తెలిపారు. తప్పు చేసిన పోలీసులు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. శ్రీను చావుకు బాధ్యులైన వారిని శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని సీసీని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీస్ స్టేషన్ వద్ద రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరంగల్ సిపితో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మా సాదర్ మాట 10 साल पूर्ण सर बंद डेले నేను మారదు సార్ 100 డేలు 10 साल అసలు కలుస్తూ వీని బుద్ధ బల్ బాగున్నారు వీని బుద్ధ మొత్తం పలవడు లోపల బాగున్నారు ఎస్ఐ మాటికి నేను ప్రభుత్వ హత్య అనాలా, పోలీస్ హత్య ఎలా అవుతుంది? వాళ్ళు చెప్పినట్టు విన్నప్పుడు వాళ్ళకి అనుసంధానం నడుస్తున్నట్టు. అలాగే ఒక పేరు చెప్తున్నారు, కాంతారావు. అక్కడ ఇక్కడే కాదు, అక్కడ మా గిరిజన బిడ్డలకు ప్రతిసారి అతను అడ్డం పడి ప్రతి దానికి అడ్డం అతని దగ్గర పోయి బాంచన్ ద్వారా అని చెప్తేనే అతను చెప్పినట్టు నడవాలంట. పోలీస్ స్టేషన్ వాళ్ళ జాగిరా, పోలీసులు వాళ్ళ ఇంట్లో పనుల ఎంత దారుణం అది. ముందు అతనికి ఇమ్మీడియట్లీ కేసేసి అతన్ని అరెస్ట్ చేయాలి. అది కూడా నేను సిపి గారికి చెప్తాను, సిపి గారికి డీసీపీ గారికి కూడా చెప్తాను. ఇమ్మీడియట్లీ ముందు అతని మీద కేసు వేయండి. అతన్ని కొట్టిన వాళ్ళందరినీ, ఈ చావుకు కారణమైన బాధితులందరి ముందు ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ప్రధాన డిమాండ్ అంటే పోలీసులు సస్పెండ్ చేయాలని అంటారు సార్. దాని మీద మీ కమిషన్? ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాను, ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాను. బాధ్యులైన వాళ్ళకు కఠినంగా శిక్షించేటట్టు చేస్తాను. మరి ఏకాంతరంలో కేసు పెడతారు కదా సార్, పెడతారు కదా, ఇప్పుడు తెలుసుకుంటారు కదా వాళ్ళు కూడా. ఆల్రెడీ డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది, ఆల్రెడీ మాట్లాడతారు. మీరు అనుకున్నంత ఈజీగా డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఒకటి తప్పు జరిగింది, ఇంకో తప్పును కూడా అంత ఈజీగా వాళ్ళు ఇచ్చేయలేరు కదా. ఒక్కొక్కటి విచారణ చేసి వాళ్ళకి ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం చేస్తారు సార్. కాపాడే పరిస్థితి వాళ్ళగా వాళ్ళ చుట్టాల పక్కల అలా ఉండదు. కొన్ని ప్రోద్బలమును మీరు అన్నంత ఈజీగా వాళ్ళు చేయలేరు. అవి మిగతా చూసుకొని చేస్తాం. ఒక డిపార్ట్మెంట్ ఒకటి తప్పు చేసి అందరు చేసిన తప్పు కదా, కాబట్టి ఖచ్చితంగా తప్పలేదు సార్. అది ఎవరున్నారో అదే చెప్పారు, పేరు కూడా విట్నెస్ చెప్తున్నారు కదా. అదే సార్, వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం. ఇంతవరకు కేసు చేయిస్తాం ఇప్పుడు చేయిస్తాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ మరియు అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారి నుండి కలెక్టరేట్ వద్దకు మొదటగా ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, వాలంటీరు అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పి మహేష్ అధ్యక్షులు నరసింహులు, అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు తపాయి వెంకటేష్లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలం నుండి వాలంటీర్లు కేవలం 5,000 రూపాయల జీతంతో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు చేసిన సేవ వర్ణించలేనిదని, అలాంటి వాలంటీర్లను గతంలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్లలో కేవలం 5,000 రూపాయల జీతం ఇస్తూ వైకాపా ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 10,000 రూపాయల జీతం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 4 నెలలు అవుతున్నప్పటికీ వాలంటీరీ ఘోష కనబడలేదా, వినబడలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తవుతున్నప్పటికీ కూడా వాలంటరీ వ్యవస్థను యథావిధిగా ఎందుకు కొనసాగించలేదు? మీరు వాలంటరీ వ్యవస్థకు మీరు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువకులు ఆకలి కేకలతో కొట్టుమిట్టాడుతున్నారు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థను తొంగలోకి తొక్కేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎందుకు మీరు కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే మేము వాలంటీర్ వ్యవస్థను ఆదుకుంటామని చెప్పిన మాట వాస్తవం కాదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పటికైనా కానీ వాలంటీర్లు పోరాటం చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ మరియు యువజన సమాఖ్య పార్టీల ద్వారా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ అనేటువంటి కార్యక్రమానికి కూడా మీరు శ్రీకారం చుట్టి వాలంటీర్లకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపే వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ వాలంటీర్ వ్యవస్థకు అండగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలోచన చేయండి. అనేక రకాలుగా
నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విలయతాండం చేస్తున్నది. ఎటువైపు చూసినా అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మర్దాలు, దొంగతనాలు, దోపిడీలతో పెట్టాకపోతున్నటువంటి ప్రస్తుత ఈ సమాజంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. జరుగుతున్నటువంటి మారణ హోమాలు అరికట్టండి. ఈ వ్యవస్థలో కుటుంబాల వారిగా ప్రక్షాళన చేసి ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో అరికట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరిని ప్రోత్సహించడం మంచి సాంప్రదాయం కాదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇదే వాలంటీర్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అరి చేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుమని చెప్పేసి డోర్ తట్టి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించినారు, ముసలాళ్ళకు పెన్షన్లు అందించినారు, అనేక రకాల సంక్షేమ పథకాలలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించినారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థ పైన అటు వైకాపాని, ఇటు తెలుగుదేశం అని, అటు బీజేపీ అని మాయ మాటలు చెప్పి చీల్చి చెండాడేటువంటి ప్రయత్నం చేయకుండా వాలంటీర్ వ్యవస్థను కాపాడేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా ఉంటుందని, అలా కాని పక్షంలో ఉవ్వెత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం. త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నందున మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ప్రముఖ దేవాలయాలకు చెందిన పండితులతో కలిసి పూజల్లో పాల్గొన్న తలసాని ఆలయ నిర్వాహకులు బస్తీ ప్రజలతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అన్నదానం ఉంటాయని చెప్పిన తలసాని ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలో పూజలు ఉంటాయని, ఉద్రిక్తతలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండేలన్నదే మా ఆలోచన అని తలసాని అన్నారు. రెండోది ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళకైనా ఇబ్బంది, బస్సు వాళ్ళకి ఇబ్బంది, రోజు వాళ్ళు ఇబ్బంది. వాళ్ళ యాక్షన్ ఎంత సీరియస్గా తీసుకోవాలో ఆ ఉద్యోగం ఇంట్రెస్ట్. ఈ శాంతి జరిగిపోయి ఈ క్లోజ్ అయిపోతే మళ్ళీ ఏదో అది మనం ఇదిగా మీరు ఎక్కడికి పోయే అవసరం లేదు. ఈ రూమర్స్ కావుగా అది మొన్న అనవసరంగా మిస్ఫైర్ అయింది. అది పర్మనెంట్గా ఉంటుంది అని పెట్టుకుంటాం. అట్లాగే చేద్దాం పూర్తి అంతా అట్లాగే ఉంటుంది. కాకపోతే ఉండవు నేను చెప్తాం కానీ ఈ రోజు ఏంటంటే మనం పర్మనెంట్గా అమ్మవారిని ఆ విగ్రహం ఇప్పుడు ఎన్నో గుళ్ళు దేవునికి మీరు చెప్తున్నారు కదా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. దాంట్లో మీరు ఒక 3-4 గంటలు పటాలు వేసుకోవడం అది మీరు చేసుకోండి, మంచిగా సంతోషం. ఒక రోజు ఎట్లా గడపకేం బోనాలు జరిగితే ఆ జరిగినటువంటి దోషానికి శాంతి జరుగుతుంది ఒకటి. రెండవది ఇది కాస్త ఈ మాత్రం ఎక్కువ చేసుకొని ఇది ఇట్లాగే ఉంటుంది. నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. అమ్మవారి మహాకవి శిలా విగ్రహం, రాతి విగ్రహం పెట్టుకుంటే అది చిరస్థాయిగా నిలిచిపోయి నేను మీ నాయన వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళని కాబట్టి దీని గురించి తెలిసిన అది ఇక్కడి వరకు లేదు కాబట్టి స్థిర పాత విగ్రహము ఇప్పటి నుంచి అది రెండిది కాబట్టి దానికి కాస్త ఇంకా మెటీరియల్ వాళ్ళందరినీ కూడా తొందరగా మరి ఎందుకంటే వాళ్ళు కోర్టులో కూడా వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళ కఠినమైనటువంటి శిక్షలు కూడా పడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నార్త్ జోన్ అనేది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే ప్రాంతం. ఎప్పుడు కూడా ఏ మతాలకు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను పెరిగి నాకు తెలివచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఈ ఏరియా అంతా పీస్ఫుల్ ఉంటుంది. బట్ నా కళ్ళ ముంగటనే ఇవన్నీ జరుగుతుంటే కూడా చాలా బాధ అనిపించినటువంటి సంఘటనలు. కాబట్టి ఇక రాజకీయాలకు లేకపోతే దేనికి కూడా స్కోప్ లేకుంటే ఇది గుడి దేవాలయం, ఇది భక్తుల మనోభావాలు, అంతవరకే పరిమితంగా యథావిధిగా మన కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్దాం. ఇక దీన్ని ఇక్కడికి ఆపేసి బస్తీకి ఆ గుడికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ
చేపించి ముత్యాలమ్మ దేవాలయం ఉమ్మరిగూడ మా చిన్నతనం నుంచి మరి ఈ ప్రాంతం ఈ బస్తీకి తిరిగినటువంటి వాళ్ళం. మన దగ్గర అన్ని బస్తీలలో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. అట్లాగే ముత్యాలమ్మ దేవాలయం కూడా ఈ బస్తీలో ఉన్న వాళ్ళ ఇలవెలుపు. రెండవది టెంపుల్కు కమిటీ ఉన్నది, వాళ్ళు వంశపారంపర్యంగా ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే మొన్న జరిగినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన ఘోరమైన దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది. మనందరికీ తెలుసు. మనము సీసీ కెమెరాల్లో కూడా ఆ విజువల్స్ చూసినాం. కాలుతో తన్నడం, అమ్మవారిని తన్నడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా యాక్షన్లోకి రావడం. రెండవది అన్ని సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేసారు. జరగవలసినవి జరిగినాయి. బట్ అల్టిమేట్గా ఈ బస్తీ, ఈ దేవాలయము, ఇక్కడ ఉన్న కుటుంబాలు శాంతంగా ఉండాలంటే కుంభాభిషేకం చేయవలసినటువంటి అవసరం ఉందని పురోహితులు చెప్తున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం శెట్టికురుబూరు గ్రామానికి మైనర్ బాలికను మాజీ వాలంటీర్ వెంకటాచలం నంపించి గర్భవతిని చేసిన ఘటనపై న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు అనసూయ తెలిపారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను పరామర్శించిన తెలుగు మహిళలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలపై, బాలికలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా సీఎం చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకోరని, తప్పకుండా కఠినంగా శిక్ష పడే వరకు వదలరని అన్నారు. గత వైసీపీ హయాంలో వాలంటరీగా పనిచేసిన కామాంధుడు బడికి వెళ్తున్న బాలికను నమ్మించి గర్భవతిని చేయడం అత్యంత బాధాకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించేంత వరకు వదలమని తెలిపారు. ఈ ఘటనకి సంబంధించిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, బాధితురాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రెగ్నెంట్ రావడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం నియోజకవర్గాన్ని ఎంత మంచిగా దిశలో తీసుకెళ్లాలో, మహిళలకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ వైసీపీ గవర్నమెంట్లో ఇలాంటి దారుణాలు చేసి చివరికి కూడా ఇప్పటికీ కూడా అదే దాన్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో ఒక 13 ఏళ్ల బాలికను కూడా వదలకుండా ఆ అమ్మాయి 8 నెలల గర్భవతి అంటే నిజంగానే మహిళా లోకానికే ఇది చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు అలాంటి పని చేసినటువంటి ఆ వెంకటాచలం అనేటటువంటి వ్యక్తికి ఆల్రెడీ చట్టపరమైన శిక్షలు ఖరారయ్యాయి. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. దీనికి కంప్లీట్గా మన ముఖ్యమంత్రి గారు ఎలాంటి అమ్మాయికి ఏ సౌకర్యం కావాలన్నా, ఎలాంటి మన పార్టీ తరపున ఏం చేయాలన్నా అన్నదానికి కూడాను మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనల మేరకు మహిళా టీం మొత్తం, మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి మహిళా టీం మొత్తం ఆ అమ్మాయి వెన్నంటి ఉండి పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంకోసారి ఇలాంటి పనులు చేయడానికి మైనర్ బాలికలను అయితేనేమి, అదేవిధంగా మహిళల మీద అత్యాచారాలు అయితేనేమి చాలా జరిగినటువంటి లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో మనం ఎన్నో చూసాం. కానీ దీనిపైన మన రాబోయే రోజుల్లో మహిళలంటేనే భయపడే విధంగా చట్టాలని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు దిశ చట్టమని ఊరికే అది ఒక చట్టాన్ని చెప్పి మహిళల్ని చాలా వరకు హింసించి చంపడం జరిగినటువంటి వైసీపీ వాళ్ళ ఘనత మనందరం ఈ గత 5 ఏళ్లలో చూసాం. కానీ దీని మీద ఎంతో మన హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చాలా శోచనీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ఘటన ఇంకోసారి ఎవరైనా చేస్తే వారికి ఖచ్చితంగా అక్కడే శిక్ష విధించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నేను కూడా ఒక మహిళా లీడర్గా, కుప్పం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నేను డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్క మహిళకు మనం ధైర్యంగా పోరాడాలి, ధైర్యంగా ఉండాలన్నటువంటి ధైర్య సాహసాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పార్టీ తరపున ఆ అమ్మాయికి ఎలాంటి
ఎలాంటి సౌకర్యం కావాలన్నా ఆమె వెన్నంటే ఆమెకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అమ్మాయికి వెన్నంటే ఉంటామని చెప్పి మా మహిళా టీం మొత్తం ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలుస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.